వామ్మో! కాకరకాయనా వద్దమ్మ వద్దు చేదుగా ఉంటుంది అనేవాళ్ళు, అమ్మ కాకరకాయ ఉందా ఇంకొంచెం వడ్డించు అంటారు. అలాంటి గుత్తి కాకరకాయను ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో ప్రాసెస్ అయితే చూద్దాము. నేను ఇక్కడ కొంచెం పొడుగ్గా ఉన్న కాకరకాయలతోటైతే చేస్తున్నాను. మీరు కొంచెం చిన్న కాకరకాయలు ఉంటే కూడా ఆ కాకరకాయలతోటి చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని తొడిమల్ని కట్ చేసుకొని కొంచెం ఫిలప్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో కట్ చేసి గింజలను అయితే మంచిగా తీసేసుకోండి. అన్ని కాకరకాయలకి ఇలానే చేసుకొని గింజలు అయితే తీసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయిలో 2 కప్పుల వాటర్ అయితే పోసుకోండి. అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండును కూడా వేసుకొని ఇప్పుడు అన్నిటిని కాకరకాయలను అయితే ఈవెన్గా వేసుకోండి. ఇక్కడ మనం కాకరకాయలు ఉడికించేటప్పుడు మనకైతే మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. చేదెక్కుతాయి మూత పెడితే. మీరు ఇలా ఉడికించకపోయినా స్టీమ్ చేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం అయితే ఇప్పుడు 2 స్పూన్ల శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్రను వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్ల నువ్వులు అయితే తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. నువ్వులు ఫస్ట్ వేయడం వల్ల చిడుతాయి, అందుకే కొంచెం లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ ఎక్కిన తర్వాత కొన్ని 5-6 రెమ్మల వెల్లుల్లి, పెద్ద ఉల్లిగడ్డను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు, ధనియాలు, పప్పులు ఉంటాయి కదా, ముందే వేసుకోండి. స్పైసెస్ తగ్గట్టు మీ కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నా. మీ రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడంత పసుపును, ఫ్రై చేసుకున్న ఆనియన్, వెల్లుల్లిని కూడా వేసుకోండి. ఇప్పుడు ముందే చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా అయితే మిక్సీ చేసుకోండి. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు మంచిగా ఉడికి ఉన్నాయి. ఇలా ఏమైనా వాటర్ ఉంటే వంపేసుకొని ఇప్పుడు స్టఫింగ్ అంతా కాకరకాయ ముక్కలకు మంచిగా పట్టించుకోండి. ఇలా అన్ని కాకరకాయ ముక్కలకు స్టఫింగ్ అంతా పెట్టుకొని అయితే ఇప్పుడు కొంచెం కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కాకరకాయ ముక్కలను అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. కాకరకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5-6 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్నారంటే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.